సభ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత, శంభుక అవార్డు గ్రహీత డాక్టర్ పస్నూరి రవీందర్ గారు, తెలంగాణ జాతిపిత గద్దర్ సభని నిర్వహిస్తున్న అమృతమ్మ సత్తయ్య కొల్లూరి ఫౌండేషన్ సభ్యులకి, గద్దర్ గలం సభ్యులకి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త ప్రొఫెసర్ కంచైలయ్య గారికి, 2 తెలుగు రాష్ట్రాల కబాలి సత్తయ్య గారికి, ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు పాషం యాదన్న గారికి, మా సోదరుడు పృథ్వీరాజ్ గారికి, ఇంకా సభలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్, లాల్ సలాం. సత్తయ్య గారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనని వీసీకే పార్టీ తరఫున నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. ఈ రాష్ట్రానికి జాతిపిత గద్దర్ మాత్రమే. ఎందుకు గద్దర్ జాతిపిత? కేసీఆర్ ఎందుకు జాతిపితగాడు? జయశంకర్ ఎందుకు జాతిపితగాడు? కేవలం గద్దర్ మాత్రమే ఎందుకు జాతిపిత? ఈ విషయాల్ని స్థూలంగా, సూక్ష్మంగా 5 నిమిషాల్లో మీకు తెలియజేస్తాను. మా సోదరులు బాలబోయిన సుదర్శన్ గారు ఉన్నారు, నాకంటే ఎక్కువ సమర్థవంతంగా ఈ సభని ఈ పాయింట్ని చెప్పగలరు వారు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు సంతోషం. బాబాసాహెబ్ అంబేద్కర్ రిఫరెన్స్ తోటే ఈ సభ జరుగుతున్నది కాబట్టి, ముఖ్యంగా మహనీయులు జన్మించిన ఏప్రిల్ మాసంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని ఈ తెల్లాపూర్ గడ్డ మీద గద్దర్ గలం నిర్వహిస్తున్నది కాబట్టి అంబేద్కరు రిఫరెన్స్ తోటే నేను మాట్లాడతాను. మన దేశంలో జాతిపిత ఒకరున్నారు, మహాత్మా గాంధీ గారు. వారికి మహాత్మా బిరుదెవరిచ్చారో నాకు తెలియదు, జాతిపిత అనే బిరుదెవరిచ్చారో కూడా తెలియదు. కానీ మన దేశంలో ఇంకొక గొప్ప మహాత్ముడు ఉన్నాడు, గాంధీ గారి కన్నా ముందున్న మహాత్ముడు. ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే శూద్ర, అతిశూద్ర, ఆదివాసులు, మహిళల విముక్తి కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం తాను తన భార్య ఇద్దరూ కలిసి చేసిన సేవకి, త్యాగానికి, పోరాటానికి గౌరవంగా 1888లో వేలాది మంది మహిళలు, పురుషులు కలిసి బొంబాయిలో ఒక సమావేశం నిర్వహించి మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక బిరుదుని ప్రదానం చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదు కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన బిరుదు కాదు, అది మరే ఇతర పార్టీ ఇచ్చిన బిరుదు కాదు. అది ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలేకి ఇచ్చిన బిరుదు, మహాత్మా ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కి, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాలు, త్యాగాలు, సాధించిన హక్కులు, వాటన్నింటికీ గౌరవంగా వేలాది మంది మహిళలు, పురుషులు 1942లో నాగపూర్లో జరిగిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ మహాసభల్లో బాబాసాహెబ్ అన్న ఒక బిరుదునిచ్చారు. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదు కాదు, అది ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన బిరుదు కాదు, అది ప్రజలు ప్రేమతో గౌరవంగా ఇచ్చిన బిరుదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే బిరుదు. ఇవాళ ఈ తెల్లాపూర్ గడ్డ మీద ఈ వేలాది మంది ప్రజలు, ఈ వేలాది మంది అభిమానులు ఈ తెలంగాణ నేల మీద ఈ తెలంగాణ వీరోచిత పోరాట త్యాగాల గాలిని పీలుస్తూ బతికినటువంటి, బతుకుతున్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలు గద్దర్ అన్నకి తెలంగాణ జాతిపిత అనే అవార్డును ప్రకటించారు. ఇది ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసే అవార్డు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచో డిమాండ్ చేయాల్సిన డిమాండ్ కాదు, బిరుదు కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వాల్సినటువంటి బిరుదు. వాస్తవానికి ప్రజలు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు, ఎవరిని గొప్పవాళ్ళు అనుకుంటారు, ఎవరిని మహానుభావులు అనుకుంటారు అనే విషయం మీద
ఒక ఫిలాసఫర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా వివరంగా రనడే జిన్నా గాంధీ అనే పుస్తకంలో వివరించాడు. ఎవరు గొప్ప వ్యక్తులు? యుద్ధాలు చేసి సామ్రాజ్యాల్ని స్థాపించిన నెపోలియన్, అలెగ్జాండర్ గొప్పవాడా? కాదు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నెపోలియన్ ప్రపంచాన్నంతా జయిస్తూ జయిస్తూ వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను గెలిచిన రాజ్యాల కన్నా కోల్పోయిన రాజ్యాలే ఎక్కువ ఉన్నాయి అని అన్నాడు. అందువల్ల సైనికాధికారులు, మిలిటరీ జనరల్స్ చేసే యుద్ధాల మూలంగా హింస, క్రూరత్వం కారణంగా వాళ్ళని గొప్పవాళ్ళు అనడానికి వీల్లేదు అని అన్నాడు. మరెవరు గొప్పవాళ్ళు? నిజాయితీ పరులైన వాళ్ళు గొప్పవాళ్ళ? కేవలం నిజాయితీ ఉంటే సరిపోతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే నిజాయితీ ఒక్కటే సరిపోదు. అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు, పిచ్చివాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ మూలంగా సమాజం ఏమీ మారదు. పోనీ స్టేట్స్మెన్ గొప్పవాడా? అంటే రాజనీతిజ్ఞుడు గొప్పవాడా? రాజకీయాలు ఎలా చేయాలో లేదా ఈ రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలిసినటువంటి వ్యక్తి గొప్పవాడా, మహానుభావుడా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే రాజనీతిజ్ఞులు, రాజకీయ నాయకులు రోగ్స్ అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు? వాళ్ళు ఈ సమాజాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతారు కాబట్టి, ఈ సమాజంలో దోపిడీ వర్గాలని సమర్థిస్తారు కాబట్టి, వాళ్ళ మేధస్సుని పాలక వర్గాలకి ఉపయోగిస్తారు కాబట్టి స్టేట్స్మెన్ ఆర్ నాట్ గ్రేట్ మెన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఎవరు గొప్పవాళ్ళు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే సిన్సియారిటీ, ఇంటెలెక్ట్ అంటే జ్ఞానము ఉన్న, నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మహానుభావులు, గొప్పవాళ్ళు అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళే ఈ సమాజంలోని చలన సూత్రాలని అర్థం చేసుకొని, ఈ సమాజ గతిశీలతని అర్థం చేసుకొని, ఈ సమాజాన్ని మరింత స్వర్గతుల్యంగా మార్చడానికి, మరింత ప్రయోజనకరంగా మార్చడానికి తనని తాను ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా మలుచుకొని ఆ పెంటనంతా ఎత్తిపోస్తూ, ఆ దెబ్బల్ని, గాయాల్ని తింటూ, ఆ కొరడా దెబ్బల్ని తింటూ సమాజం కోసం ఒక జ్వాలాగ్నిలో కాలిపోయే ఒకే ఒక్క నాయకుడు మాత్రమే మహానుభావుడైతాడు అని అన్నాడు. దీన్ని మనం కాస్త అప్లై చేసుకుంటే, మిలిటరీ జనరల్స్ అనే కాన్సెప్ట్ని కాస్త అర్థం చేసుకుంటే, అప్లై చేసుకుంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలవచ్చు, కొన్ని ఎంపీ సీట్లు గెలవచ్చు, లేదా ఒక 5-10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్నో దేశాన్నో పాలించవచ్చు. కానీ తాను గెలిచిన వాటికంటే ఓడిపోయి ఎక్కువ ఉంటాయి ఒక రాజకీయ నాయకుడు. అందువల్ల రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారనే విషయమైనా పక్కకు పెడదాం, కానీ రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా మహానుభావుడు కాలేడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే కేవలము సిన్సియారిటీ అండ్ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు, మార్చగలుగుతారు అని అన్నాడు. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండారంటే ఏ రాజకీయ ఉద్యమానికైనా సామాజిక దృక్పథం లేకపోతే అది ఫెయిల్ అవుతుంది అని అన్నాడు. అట్లాగే సామాజిక ఉద్యమాలకి రాజకీయ దృక్పథం లేకపోతే కూడా అవి ఫెయిల్ అవుతాయి అని అన్నాడు. జయశంకర్ గారు చాలా గొప్పవారు, చాలా మంచివారు, కానీ ఆయనకి సామాజిక దృక్పథం లేదు. తెలంగాణ సాధించాలనే ఎజెండా ఉన్నది తనకి. తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు ఆయన. కానీ తెలంగాణను ఎవరు పాలించాలి, తెలంగాణలో ఉన్న ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని, రాజకీయ అసమానతల్ని ఎలా నిర్మూలించాలి అన్న దాని మీద జయశంకర్ గారికి ఎలాంటి ఒక ఫిలాసఫీ లేదు, ఒక పొలిటికల్ ఫిలాసఫీ లేదు, ఒక సోషల్ ఫిలాసఫీ లేదు, ఒక ఎకనామిక్ ఫిలాసఫీ లేదు. కేవలం ఆయనకి డిమాండ్ మాత్రమే ఉన్నది. అందువల్ల జయశంకర్ గారు గొప్పవారు, జయశంకర్ గారు చాలా మంచివారు, కానీ ఆయన జాతిపితకి తగినటువంటి వ్యక్తి కాదు. కానీ ఒక్క గద్దరు మాత్రమే ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలని, ఈ కులము తొలగిపోవాలని, ఈ వర్గ అసమానతలు తొలగిపోవాలని, ఈ లింగ అసమానతలన్నీ తొలగిపోవాలని, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమానత్వంతో బతకాలని కోరుకున్నారు.
ఈ తెలంగాణలో ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన అన్ని తెలంగాణ వాళ్ళకే దక్కి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఒక స్వర్గంలో బతికినట్టు బతకాలని కోరుకున్నాడు. అందువల్ల గద్దరికి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది, గద్దరికి ఒక సోషల్ ఫిలాసఫీ ఉంది, ఒక ఎకనామిక్ ఫిలాసఫీ ఉంది. కాబట్టి సమూల పరివర్తన కోసం, ఒక కంప్లీట్ డెమోక్రటిక్ రెవల్యూషన్ కోసం నిలబడ్డాడు. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న సకల మార్పులకి ఆయన కారణమయ్యాడు. ఆయన మూలంగానే ఈ తెలంగాణ ఇన్ని అడుగులు వేసి ముందుకు రావడం అనేది జరిగింది మిత్రులారా. కాబట్టి కొల్లూరు సత్తయ్య గారు ప్రతిపాదించిన డిమాండ్ని, ప్రతిపాదనని నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. ఒకటే మాట చెప్పి ముగిస్తాను. మన దేశం అంటే 3-4 వ్యక్తులు మాత్రమే గుర్తొస్తారు. ప్రపంచంలో ప్రపంచానికి తెలిసిన నాయకులు ఎవరు అని అంటే గాంధీ, అంబేద్కర్, కంచె ఐలయ్య, గద్దర్. ఈ 4 మాత్రమే ప్రపంచానికి తెలుసు. కేసీఆర్ జాతిపిత కాదు. ఇండియా దాటితే కేసీఆర్ ఎవరికి తెలియదు, ఇండియా దాటితే కేసీఆర్ ఎవరికి తెలియదు. కానీ గద్దరు పాట ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి గద్దరు మాత్రమే ఈ తెలంగాణకి జాతిపిత. కాబట్టి మిత్రులారా, మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు. మనమే ప్రకటిస్తున్నాం. ఈ వేదిక మీద నుంచి ఈ గద్దర్ గలం సాక్షిగా కొల్లూరు సత్తయ్య గారు చేసిన ప్రకటనని మనం అందరము ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. జై భీమ్, జై గద్దర్.